our YouTube channel Short Vlogs. So ee roju aithe fast ga like, share, comment and subscribe. Don't forget to click the bell icon. Meeku further ga ma videos రావాలనుకుంటే bell icon ni itla kotteyandi. So yeah, ee roju video వచ్చేసి మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ చెప్పు డెలివరీకి ప్యాక్ చేసుకోబోతుంది, బ్యాగ్ ప్యాక్ చేసుకోబోతుంది. సో డెలివరీ ఈస్ గోనా బి వెరీ వెరీ సూన్. సో లెట్స్ గో వాచ్ హిస్ డూయింగ్. స్టే ట్యూన్ అండ్ యా, ఈ వీడియోలోనే పోను ఎక్సైటింగ్ సీన్స్ ఉన్నాయి అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. హాయ్ చెప్పు రాధిక. సో మమ్మీ, నువ్వు నీ బ్యాగ్ ప్యాక్ చేసుకోబోతున్నావు, ఎలా ఉంది? అనే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఐ మీన్ ఎగ్జైటింగ్ గా, చాలా వెరీ వెరీ సూన్ గా డెలివరీ అవుతుంది. ఎగ్జైటింగ్ ఎందుకు? హాస్పిటల్కి వెళ్ళినా కదా బెట్ట, వెళ్ళగానే నేను ఇంకా 1 వీక్ ఉంటుందేమో అనుకున్నా. ఆమె రేపే వచ్చి జాయిన్ అమ్మని చెప్పింది మేడం. రేపు కాదు కదా, నేనైతే ఎల్లుండి జాయిన్ అవుతా అని చెప్పిన. చెప్పేసి పెట్టింది అనమాట. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సీక్రెట్, ఐ మీన్ మంచి న్యూస్ అన్నమాట. సో మమ్మీ వావంట పాపం నా భార్య. మావు కాదు, రేపటి నుంచి అన్ని గుర్తించుకోవాలి. వెళ్ళండి, నేను ఉంటాను నీ పక్కన. సరే అక్సర్ గుచ్చిపిద్దాం వచ్చి నువ్వు గుర్చేసుకో. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇంజెక్షన్స్ కొన్ని అక్సర్ నాకున్నాడా బాబు? సో ఏంజెల్, ఆర్ యు ఎక్సైటెడ్? సో ఎక్సైటెడ్. ఓకే. ఫస్ట్ టైం కెమెరామెన్ వర్క్ చేస్తున్నాను. నేను చెప్పానా? చెప్పు బ్రో, ఏమేమి తీసుకుంటున్నావు? సో బేబీకి డ్రెస్సెస్ ఫస్ట్. ఓకే. మెయిన్ చూడు పొట్టి పొట్టి డ్రెస్సెస్. పేరు ఇగో ఇదో. ఫస్ట్ ఏ డ్రెస్ వేస్తాము? చిన్న బేబీ కాబట్టి సాఫ్ట్ ఇలాంటివి. థర్డ్ డే, ఫోర్త్ డే, కూడా మారుస్తారు. 6th డే. 6 days కూడా ఉన్నాం కానీ చలో ఇవి తీసుకున్నావా? ఇంకేం తీసుకున్నావు బ్రో? ఫస్ట్ ఆర్డర్ లో పోనీయండి, మమ్మీని ఎక్కువ డిస్టర్బ్ చేయదు. షీస్ ప్లాన్డ్. రిసీవింగ్ టవల్ అన్నమాట. ఇట్లా తీసుకున్న సాఫ్ట్ గా ఉండాలని చెప్పి ఇట్లా అనుకున్నాం అనమాట. ఇది హగ్గీస్. ఇదైతే బేబీకి హగ్గీస్. ఇంకా షురు అయిపోయినాయి బ్రో. అక్సా ముడ్లు కడుగుతుంది. కమాన్. అక్సా పాటి కడుగుతుంది, ఏంజిల్ సుసు తీస్తుంది. డైపర్స్ ఎవరు మారుస్తారో నాకైతే తెలియదు. పాష్ కూడా నేను మార్చాను, సైడ్ కట్ చేసి అయిపోతుంది. సో ఇదైతే వెట్ అండ్ డ్రై. వెట్ అండ్ డ్రై ఇది ఒకటి. ఏంటది? వెట్ అండ్ డ్రై. ఇది సుసు పోతే వెట్ అయి డ్రై అయిపోతుంది అనమాట. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇది తీసుకోవాలి అసలు. ఫైల్, హాస్పిటల్ ఫైల్ బ్రో. నమస్తే. నమస్తే. దిస్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఫైల్స్ కావాలి కదా. సో దిస్ ఈస్ వైప్స్ అన్నమాట. వెట్ వైప్. వైప్స్ తీసుకున్నావా? వాడికి ఓకే. సో ఇది సమ్ క్యాప్, సాక్సెస్, గ్లౌజెస్ ఇట్లా తీసుకున్నాం అన్నమాట. ఓకే. ఓకేనా? ఇగో ఇవి చూడండి. ఏంటి అనుకున్నా ఇంత పాతగా ఉన్నాయి, ఎందుకు ఇట్లున్నాయి అనుకుంటారా? ఇది మా అమ్మమ్మవి. మా అమ్మమ్మకి 90 years 80 చేంజ్ ఉంటుంది. సో అంత అంటే అవునా నాన్న? ఓకే ఓకే.
మా నాన్న ఆడ ఆడుకుంటుండు కుక్క పిల్లతోని. ఇగో ఆడ ఆడుకునే చెప్పరా. సో ఇది దీని గురించి స్టోరీ చెప్తాను. చెప్పు. మా అమ్మమ్మ పంపించింది అనమాట ఊరు నుంచి. ఎంత 190 అన్నావు కదా? 90 90 ఉంటాయో 80 చేంజ్ ఉంటాయి. సో నాకు వచ్చే బేబీ కూడా అంత ఏజ్ వరకు ఉండాలని చెప్పేసి ఏదో పంపించింది అనమాట. ఒక 2 శారీస్. ఏం చేస్తారు మరి ఇప్పుడు? శారీస్ ఇది ఏం చేస్తారు దాన్ని? శారీసే నాన్న. ఇది ఏం చేస్తారు అవి చెప్పు. ఇది ఫస్ట్ బేబీ దీంట్లో వేస్తారంట. దీంట్లో వేసిన తర్వాత మళ్ళీ మన టవల్లో వేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో సిన్లేయాలనా? ఇది ఎందుకో మరి అది అట్లా ఉంటది. ఐ డోంట్ నో బ్రో. అవాయిడ్ ఇవేంది ఇవేంది? ఇవి ఇగో నైటీస్. మమ్మీ నైటీస్ 4 నైటీస్. ఓ వెరీ గుడ్. బేబీ కర్చీఫ్, నాప్కిన్స్ ఇవి. ఇంకేమేమి తీసుకున్నావు బ్రో? అవి ఒక 2 ఫ్రాక్స్ తీసుకున్నా. 2 ఫ్రాక్స్ ఫీడింగ్ ఫ్రాక్స్ అన్నమాట ఇవి. ఓకే. ఓకేనా? ఇంకేమేమి? ఇది ఒక ఫీడింగ్ పిల్లో. ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఒకటి బెడ్ అన్నమాట. ఓకే. మీరు ఎత్తుకోవడానికి. నైస్. వీడు చూడు అందిస్తున్నాడు. సో ఇది ఇక్కడ పెట్టేసాను. సో ఇది కూడా ఒక డైపర్. ఇది వాషబుల్ కదా? ఇది వాషబుల్. అరే ముడ్డి కడుగుతావు కదరా బెన్నీ. క్లీన్ పార్టీ కదా, పార్టీ క్లీన్ చేస్తావు కదా. ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇది అన్ని కన్ఫ్యూజ్ అంతే అయిపోయినాయి. ఈ వాటర్ బాటిల్ కూడా తీసుకోవాలి. హాట్ అండ్ కూల్ అన్నమాట. ఇది హాట్ వాటర్ తాగాలి డెలివరీ అప్పుడు. సో ఈ బ్యాగ్ కూడా వచ్చింది అనమాట. ఈ బ్యాగ్ కూడా దీంట్లో అయితే పర్సనల్ అంటే కొన్ని తీసుకున్నా అనమాట. అవి కూడా ఇంకేమైనా మర్చిపోయినా? ఇంకొకటి మర్చిపోయినావు. ఆల్రెడీ లోపలనే ఉన్నారు. వీలైతే మమ్మీ చాలా భయంగా. చాలా బాధగా హ్యాపీగా. ఒక దిక్కు హ్యాపీనెస్, ఒక దిక్కు భయం, ఒక దిక్కు బాధ. బాధ అంటే ఇంకా లాస్ట్ మిస్ అయిపోతుంది అనమాట. ఇది ఇంకా అయిపోయింది. అయిపోయిందంటే బయటకు వస్తుంది కదా. బాధ దేనికి రా? హ్యాపీ డియర్స్. ఇప్పుడే అయిపోయిందా? 9 months అనిపిస్తుంది. నాకు తెలిసి అయితే నువ్వు భయపడతావు ఈ సిచ్యువేషన్ లో. అంటే భయం చాలా ఉంది. బాధ ఎట్లుందంటే అయ్యో ఏమంటారు 9 months అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకో 2 నెలలు కడుపులో మోస్తే బాగుండు అట్లా ఉందా? అంటే బాగుంది మూమెంట్, అది మిస్ అయిపోతాయి. అంటే నేను పాపం మంచిగా చూసుకున్నా నిన్ను. మీ అమ్మ ఇన్ని నెలలు చూసుకున్నా. చెప్పు మన గురించి చెప్పరా? చెప్పాలంటే 9 months మా హస్బెండ్ చూసుకుంది పాపం. నిండు సుల్లాలు గర్భిణి ఏమంటారు జరిగే ఏమో ఆ వర్డ్ మా మమ్మీ చిన్నప్పుడు. నిండు చూలాలు గర్భిణి 9 నెలలు ఏదో అంటారులే. ఇన్ని మంత్స్ నన్ను భరించిర్రు, నాకు అన్ని చేసి పెట్టిర్రు, నన్ను కేర్ గా చూసుకోరు. మా తమ్ముడు వచ్చి అతను బిర్యానీ చేయించుకోండి. 2 days డెలివరీ ఉన్నప్పుడు రేపే కానీ మమ్మీ రేపు అడ్మిట్ అవ్వట్లేదు, ఎల్లుండే వస్తావా అని చెప్పేసి అన్నమాట. సో ఈరోజు మమ్మీ ఏం చెప్పింది తెలుసా? బిర్యానీ. మమ్మీ is bonding biryani in the middle of the biryani. Mama came cooking. Mommy coming video doing packing bag. So mommy did so many work. అమ్మమ్మ కుకింగ్ తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. మిక్సింగ్ ఫినిష్. సో ఆల్ ఆఫ్ అ సడన్ మేము యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే కరెక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే వాళ్ళు జస్ట్ చెకప్ కోసం వెళ్తే ఎప్పుడు చెప్తారా కన్ఫర్మ్గా డెలివరీ డేట్ ఒక వీక్ తర్వాత ఉంటుంది అనుకున్నాము. రేపే రమ్మన్నారండి. మేమేమో రేపు శ్రీమంతం పెట్టుకున్నాము. సో శ్రీమంతం
తర్వాత ఒకరోజు పర్మిషన్ ఇచ్చారు. సో ఎల్లుండి తను అడ్మిట్ అవుతుంది. ఎల్లుండి నైట్ అడ్మిట్ అవుతే అవల్ ఎల్లుండి విచ్ ఇస్ February 14. సో February 14th Valentine's Day bro. Valentine's Day రోజు మమ్మీ డెలివరీకి 2 days ఉన్నప్పుడు వచ్చింది. నాకు బాగా చేసి పెట్టరా. చాలా కష్టంగా వచ్చింది. సో అదనమాట పరిస్థితి. ఆఫ్టర్ సో మా ఇంట్లో అందరు ఇప్పుడు ఏమంటారు ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. ఇంట్లో అంతా సో 14th రోజు డెలివరీ అయిపోతుంది. సో దాని తర్వాత సూన్ నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను అనమాట. ఐ హోప్ దిస్ వీడియో మీన్స్ థింగ్స్. సో బేసిక్ ఏంటంటే ఇల్లు నిండిపోయింది మనుషులతోని, హాస్పిటల్ కూడా నిండిపోతుంది. ఎందుకురా టిక్లింగ్ Guys, I'm so excited. చూద్దాం ఏమవుతుందో. యా నేనే పట్టుకుంటా ఫస్ట్. చిన్న పిల్లలకి ఇలాంటి వాళ్ళకి సారీ షీ ఇస్ నాట్ చిన్న పిల్లడు ఆంటీ. ఓకే డన్ ఫర్ దిస్ ఐఎమ్ ఓకే. ఉన్నదే చెప్పిన ఫర్ దిస్ ఓకే కాకపోయినా ఉన్నా ఓకే. నీ బాడీ ఇట్లా మీద పడుతున్నావు కొడుతున్నావు. ఓకే వీడియో అయితే ఇంతవరకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.